హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి ఆల్ ఇన్ వ్లాగ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి రోట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇలా పల్లీలను తీసుకుని ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఇలా పల్లీలు వేసి ఇలా పొట్టుపోయేలాగా వేయించుకొని ఇలా ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. అదే స్టవ్ వెలిగించి ఒక దాక తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి అలా పచ్చిమిర్చిని మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్రని యాడ్ చేయండి. అలా చేసిన తర్వాత అదే గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం చింతపండుని యాడ్ చేయండి. అలా చేసి ఉడికించండి. అంతలోకి నేను ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొడిగా మిక్సీలో పట్టుకున్నాను. అలా పట్టుకున్న తర్వాత ఇలా రోట్లో వేసి బాగా మెత్తగా దంచి అందులోకి నేను ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి అలా మెత్తగా దంచుకున్నాను. అలా మొత్తాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలను కూడా వేసి అలా మెత్తగా దంచుకున్నాను. అలా నూరుకున్న తర్వాత అందులోకి నేను దోసకాయ ముక్కలను వేసానండి. దోసకాయ ముక్కలను వేసి అసలు నూరకుండా అట్లా తిప్పుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అలా నూరుకుని అందులోకి 2 వెల్లుల్లి గబ్బాలను కూడా యాడ్ చేసి అలా నూరుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చట్నీ అనేది తిరువాత పెట్టుకోవాలి కాబట్టి ఒక స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఎండుమిర్చిని వేసి కొంచెం వేగిన తర్వాత అందులోకి పోపు దినుసులు, అలాగే దంచుకున్న వెల్లుల్లి, అలాగే కరివేపాకుని వేసుకుని ఎక్కడ మాడకుండా తిప్పుకుంటూ అలా వేయించుకుంటూ ఉండాలి. అవనేవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడిని మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం మీరు పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుని అందులోకి మనం నూరు పెట్టుకున్న పచ్చడిని వేసి ఇలా మనం ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తిప్పుకున్న తర్వాత అలా ఆనియన్స్ను కూడా నేను వేసాను. ఆనియన్స్ వేస్తే చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.